33వ అధ్యాయము నిర్గమాకాండము 33వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందాం. 14, 15, 16 33వ అధ్యాయము నిర్గమాకాండం, ఆది కాండం తర్వాత. ఆమేన్. ఇక్కడ అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. దేవుడి మాటలను దీవించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, ప్రేమ స్వరూపుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ యొక్క రాత్రి నాయన ఈ యొక్క పాపయ్యపల్లి అనే ఈ గ్రామంలో తండ్రి మేము మరలా ఒక్కసారి ప్రభువా ఈ స్థలానికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు ప్రభువా. ఇక్కడ కొంతమంది సహోదరులు వచ్చినారు ప్రభువా. దేవా, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటున్నావు ప్రభువా. మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి. మా ప్రార్థనను, మా యొక్క వాక్యమును ఆలకించండి. మీరు మాతో మాట్లాడండి. బలహీనులైన మమ్ములను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. తప్పక మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఈ ఇంటికి ప్రభువా రక్షణ, మారు మనసును, ఆశీర్వాదాలు కుమరించమని మమ్మల్ని అందరినీ చేతుల్లో పెడుతూ యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నిర్గమము అనగా ప్రయాణంలో ఉన్నారన్నమాట వీళ్ళు. నిర్గమము అనగా ప్రయాణం. వీళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు ఈ నిర్గమకాండంలో అంటే, మోషే ఒక ప్రవక్త, అంతే కదా ప్రియులారా? మోషే దేవుని యొక్క ప్రవక్త. ఈ మోషే దేవుని యొక్క ప్రవక్త అయినప్పుడు ఈ మోషే దేవుని పక్షాన ఉన్నాడు. మోషను దేవుడు ఎన్నుకున్నాడు. మోషను దేవుడు ఎన్నుకున్నాడు. అయితే మోషను దేవుడు ఎన్నుకొని ఇజ్రాయేలు ప్రజలకు ఒక ప్రవక్తగా దేవుడు నియమించాడు. ఒక ప్రవక్తగా నియమించి ఆ ఇజ్రాయేల్ ప్రజలు వారు ఎక్కడున్నారంటే ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్న ఈ ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుడు మోషను అక్కడికి పంపాడు. ఎక్కడికి? ఐగుప్తుకు పంపాడు. ఐగుప్తుకు మోషే వెళ్ళి ఆ మోషే ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొని రావాలి. ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొని వచ్చేటప్పుడు మోషే దేవుడితో కొన్ని మాటలు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అవే ఒకసారి చూడండి. అక్కడ ఆయన ఏమంటున్నాడు? 14వ వచనములో, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని దేవుడు చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అందుకనే మనము కూడా ఎప్పుడు కానీ ప్రియులారా, మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాము లేదా మనం ఎక్కడున్నా కూడా ఆయన బిడ్డలకు ఆయన సన్నిధి ఎప్పుడు ఉంటుంది. స్థిరకాలం ఆయన సన్నిధి ఉంటా ఉంటుంది. మనం చాలా మంది ఏమనుకుంటామంటే, నేను ఒక్కనే ఉన్నా కదా అనుకుంటాం. కానీ ఈ మధ్యలో ఒక పాట రిలీజ్ చేసిండ్రు, ఒక్కడు 1000 మంది అనేది. నిజమే, మనం ఒక్కలం కాదు. మన ఒక్కలతో ఒక 1000 దూతలు ఉన్నాయి మనతో. మనం ఒక్కలమే కాదు, మనతో అనేకులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, ఆయన 14వ వచనంలో, అందుకు ఆయన అనగా దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. దేవుడికి మహిమ కలుగును గాక. విశ్రాంతి అనేది నిజంగానే ఏ మనిషి ఇచ్చే విశ్రాంతి కాదు, అది దేవుడిచ్చే విశ్రాంతి. దేవుడిచ్చే విశ్రాంతి ఎలా ఉంటదంటే, అక్కడ ఒత్తిడి ఉండదు,
ఓ టెన్షన్స్ ఉండవు, అంతేనా ప్రియులారా? తర్వాత అక్కడ బాధలు ఉండవు, కష్టాలు ఉండవు. ఆయన ఇచ్చే విశ్రాంతి అలా ఉంటదన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. నేను నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఆ విశ్రాంతిలో నిజంగానే నిద్ర పట్టడం అనేది ఉండదు. ఇక తెలుసా ప్రియులారా, నిద్ర పట్టడం ఉండదు. ఇప్పుడు మనకు నిద్ర లేకపోతే ఇక్కడ బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. కానీ అక్కడ బీపీ ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే ఆయన సన్నిధి మనతో ఉంటుంది కాబట్టి. తర్వాత ఆయన ఇంకా ఏమంటుండు, నేను నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు తోడుంటే విశ్రాంతి ఉంటుంది. దేవుడు ఎవరితోటైతే ఉంటాడో వారి హృదయం ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటుంది. దేవుడు ఉన్న దగ్గర ప్రశాంతత ఉంటుంది. దేవుడు మనతో ఉంటే మన హృదయం కూడా నెమ్మదిగా ఉంటుంది. మనము కూడా ఎలా ఉంటామంటే ప్రియులారా, ఒక ప్రశాంతమైన మనసును కలిగి ఉంటా ఉంటాం. కొన్ని టైంలో మనకు మనమే నెమ్మదిగా ఉంటా ఉంటాం. కొంతమంది అంటా అంటారు, ఏందవ్వా ఇలా మంచిగా నెమ్మదిగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, ఏందవ్వా అంటా ఉంటాం. అంటే మనకు ఆ టైంలో ఏ బాధ లేకపోతే అలాగుంటా ఉంటాం. అలాగనే ప్రియులారా, ఆ బాధలు అవన్నీ తీసేసేవాడు కేవలం యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఆయన మనతో ఉన్నప్పుడు మనకే బాధ ఉండదు. ఆయన లేకపోతేనే బాధ, ఆయన మనతో లేకపోతేనే బాధ, కష్టము, రంజి, శ్రమలు. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మోషే కూడా ఏమంటున్నాడు చూడండి, 15వ వచనములో ఆయన ఇంకా దేవుడు అంటున్నాడు, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము అంటున్నాడు మోషే దేవునితో. దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయెల్ ప్రజలను ఆయన మోషే అంటున్నాడు దేవునితో, నీ సన్నిధి గనుక మాతో రాకపోతే ఈ ఐగుప్తులో నుంచి మమ్మల్ని తోడుకొని పోకు. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తు అనగా అది ఒక లోక సంబంధమైన దేశం, అది విగ్రహారాధన దేశం, అది తర్వాత అన్ని రాజ్యముల కంటే పెద్ద రాజ్యం అది. అక్కడ పెద్ద అధికారాన్ని కలిగి ఉన్న రాజ్యం అది. అయితే ఆ రాజ్యంలో నుంచి మమ్మల్ని తోడుకొని పోవాలనుకుంటున్నావు కనుక ప్రభువా నీ సన్నిధి మాతో రాని ఎడలా మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకోబోకు. చాలా వరకు ప్రియులారా, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు వాళ్ళ తండ్రి వాళ్ళతో ఉన్నారు అనుకో, భయపడతారా? వాళ్ళు అస్సలు భయపడరు. ఇప్పుడు రోడ్డు పంటి పిల్లలను తీసుకొని మన పిల్లలను తీసుకొని పోతాం అనుకో, ఏదైనా పని మీద పోతాంటే వాడు ఏం చేస్తాడు, చిన్నపిల్లలు ఇంకెవరైనా ఆడితే వాడు నెమ్మదిగా మన చెయ్యి ఇడిచిపెట్టిపోయి కొట్టేస్తాడు. వాడు కొట్టొచ్చి మన చెయ్యి పట్టుకొని ధైర్యంగా ఉంటాడు. కారణం ఏంటిది? వాళ్ళ తండ్రి ఉన్నాడు కాబట్టి, అంతే కదా. అందుకనే మోషే ఏమంటున్నాడు, అయ్యా నువ్వు రాలేకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకోబోకు. నీ సన్నిధి మాకు రాకపోతే, నీ సన్నిధి మాతో లేకపోతే మమ్మల్ని తీసుకోబోకు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రియులారా, మనము కూడా ఎప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలి? ప్రభువా నిత్యము నువ్వు మాతో ఉండు, నీ సన్నిధి మాతో ఉంచు ప్రభువా. హల్లెలూయా. అందుకనే మన ప్రార్థన కూడా మనం ఎట్లా పోతున్నామంటే, ప్రభువా నువ్వు మాతో రానాయన అని ప్రార్థన చేసుకోవాలన్నట. అయితే దేవుడు మనతో వస్తే మనకు ప్రమాదాలు జరగవు, దేవుడు మనతో వస్తే ఇబ్బందులు జరగవు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. చూడు, ఐగుప్తులో ఉన్నాము, సరే ఇక్కడ ఏదో పప్పో ఉప్పో ఏదో తిని బ్రతుకుతున్నావు, కానీ నువ్వు మమ్మల్ని కానానికి తీసుకుపోవాలనుకుంటున్నావు. కాబట్టి నీవు ఉంటే మాకే కొద్వ అనేది ఉండదు. కాబట్టి నువ్వు మాతో వస్తేనే. హల్లెలూయా. అలాగనే దేవా ఈ రోజంతా నువ్వు నాతో ఉండు, నువ్వు ఉంటేనే నాకు ఏ బాధ ఉండదు, నువ్వు నాకు తోడుంటేనే ఏ సమస్య రాదు. కాబట్టి దేవా మా ఇంటిలో నువ్వు ఉండు, మాతో నీవు ఉండు, మా జీవితాలతో మాట్లాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడున్న ఇంటిలో ఏ సమస్య ఉండదు. సమస్య ఉన్నా
ఆ ప్రజలు చదువుకొని వెళ్ళిపోతా అంటారు. మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, దేవుడున్న ఇంట్లో ప్రశాంతత, ఒకరికొకరు రాజీ పడతారు, ఒకరికొకరు లోబడతారు, దాన్ని సరిదిద్దుకొని వెళ్ళిపోతా అంటారు. అయితే దేవుడు ఉంటాడు, క్రైస్తవుడు దేవుడు ఉంటాడు, కానీ అప్పుడప్పుడు ఏం జరుగుతుంది, దయ్యం కూడా వచ్చి గలిబిలి చేస్తుంది, ఎవరికి ఓపిక లేకుండా చేస్తుంది అది. కాబట్టి అప్పుడు మనం గ్రహించాలా ఇది దయ్యపు కార్యమని, దయ్యం ఈ పని చేస్తుందని మనం గ్రహించి మోకరించి ప్రార్థన చేసి దానిని మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దానిని మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. అప్పుడు మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అయితే అప్పుడు మనం ఎవరమో ఒకరు నిశ్శబ్దంగా ఉంటేనే, ఒకరికొకరు లోబడినప్పుడే ఆ దురాత్మ మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మన ఇంట్లో నుంచే కాదు, మన హృదయంలో నుంచి కూడా వెళ్ళిపోతుంది అది. తెలుసా ప్రియులారా, ఆ దురాత్మ ఉండే మనల్ని ప్రశాంతంగా ఉండనియదు. కాబట్టి దేవా, నీ సన్నిధి నాతో రాని, నీవు నాతో ఉండు ప్రభువా, హల్లెలూయా, నీవు నాతో ఉండు ప్రభువా అనేసి మనం ప్రార్థన చేసినప్పుడు నిజంగానే, అందుకే పడుకునేటప్పుడు కుటుంబ ప్రార్థన, లేచేటప్పుడు కుటుంబ ప్రార్థన, నీ జీవితమే ప్రార్థనతో ప్రారంభించు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రార్థన లేకపోవడాన్ని బట్టి, బైబిల్ చదవకపోవడాన్ని బట్టి మన దగ్గర భక్తిహీనమైన కార్యాలు కనపడతా ఉంటాయి. కొంతమంది కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు అన్ని బాగానే చెప్తారు, కానీ కొన్ని విషయాలకు వస్తే అవిశ్వాసం మాటలు మాట్లాడతారు. తర్వాత అవిశ్వాసమైన కార్యాలు చేయడానికి పూనుకుంటా ఉంటారు. కానీ అలా కాదు, దేవుడు ఉన్న దగ్గర ఒక ప్రశాంతత అనేది వస్తూ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 15వ వచనం అయిపోయింది. 16, నా ఎడలను నీ ప్రజల ఎడలను. చూశారా, ఆయన ఒక ప్రవక్త అయ్యుండి కూడా దేవుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తి. మోషేను దేవుడు ఏమన్నాడు, మోషే నీవు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అయినప్పటికీ మోషే ఏమని ప్రార్థిస్తున్నాడు, నా ఎడల ప్రజల ఎడల. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నా ఎడలను, అంతేనా, నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడుతుంది నాకు. హల్లెలూయా. దేవుడు మోషే దేవుడితో అంటుడు, మరి నీ కటాక్షం ఉన్నదని నాకు ఎట్లా తెలుస్తుంది? నీ కటాక్షం నాతో ఉన్నది అంటే, నీవు నాతో ఉన్నావంటే అక్కడ ఆయన చెప్తున్నాడు చూడండి. హల్లెలూయా, నీవు మాతో వచ్చుట వలనే కదా. దేవుడికి మహిమ కలుగును గాక. నీ కటాక్షము నా ఎడల నీ ప్రజల ఎడల ఉన్నది అని అంటే నువ్వు రావడాన్ని బట్టే కదా. నువ్వు రాకపోతే అక్కడ ఏమున్నది, నీ సన్నిధి లేదు, నీ కాపుదల లేదు, నీ ప్రశాంతత ఉండదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇజ్రాయెల్ ప్రజలు 20 లక్షల మంది ఐగుప్తును వదిలిపెట్టి వచ్చేటప్పటికి, ఆ ఐగుప్తును వదిలిపెట్టి వచ్చిన ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా అవిశ్వాసులు ఉన్నారు. తెలుసా ప్రియులారా? ఆ అవిశ్వాసులు ఏమని మాట్లాడుతున్నారు, మోషే ఎర్ర సముద్రం దగ్గర దాకా తీసుకొచ్చినవు, అటు ఫరో సైన్యం చంపడానికి వస్తున్నది, ముందు చూస్తే ఎర్ర సముద్రము, నువ్వు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఇక్కడికి, ఏంది పరిస్థితి అని మోషే మీదికి అందరూ కోరావు దాతన్లు గొడవ చేసిండ్రు. కోరావు దాతన్లు ఒక గుంపు తయారు చేసి వాళ్ళు తీసుకొని పోయి మోషే మీద గొడవ చేసినప్పటికీ చూడు, దేవుడు వారికి తోడున్నాడు కాబట్టి మోషే మౌనంగా ఉండి దేవుని వైపు చూశాడు. దేవుడు మోషేతో మాట్లాడాడు, కర్రను తీసి సముద్రం మీద పెట్టమన్నాడు. అప్పుడు దేవుడు వారికి తోడున్నాడు కాబట్టి, దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి ఆ శ్రమలో నుంచి బయటికి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడి నుండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఇజ్రాయెల్ ప్రజలను బయటికి తీసుకొని పోయాడు. ఈ రాత్రి కాల సమయంలో ఎర్ర సముద్రము ఎంతో భయంకరమైన కష్టము, అంతేనా? అలాంటి శ్రమ మనకు రావచ్చు, అలాంటి ఇబ్బందులు నీకు రావచ్చు, కానీ దాని నుండి తప్పించేవాడు దేవుడు.
దాని నుంచి నిన్ను తప్పించువాడు దేవుడు. అయితే నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. నువ్వు మోషే ఎవరి వైపు చూడలే. ప్రజలు ఎన్నో అన్నారు, చంపడానికి తీసుకొచ్చావా? ఈ రోజు కూడా మన విశ్వాసంలో, మన భక్తిలో కూడా మీకేం జరుగుతుంది? మీరు ప్రభువుని నమ్ముకున్నారు, మీకేం మేలు జరుగుతుంది అని మాట్లాడతారు. మోషేను కూడా అలాగన్నప్పటికీ మోషే ఎవరి వైపు చూశాడు? మోషే ప్రజల వైపు చూడలే. ప్రజలు అంటున్నారని కోపం తెచ్చుకోలే, వాళ్ళ మీదకి గొడవకెళ్ళలే. కానీ మోషే నిదానించి దేవుని చూస్తున్నాడు. నిదానించి మోషే దేవుని చూస్తున్నాడు. దేవుడు రంగం మీదకి వచ్చేదాకా, దేవుడు ఈ వీళ్ళ వైపు చూసేదాకా మోషే దేవుని వైపు చూస్తున్నాడు. అందుకే ప్రియులారా, నువ్వు మౌనంగా ఉండి ఊరికే ఉండి దేవుని మహిమను చూడమని ఉన్నది బైబిల్లో. మనం మౌనంగా ఉండి దేవుని మహిమను చూడాలి. ఇంకా ఏం జరుగుతుంది, దేవుడు ఏం చేయబోతున్నాడు? దేవుడికి మహిమ కలుగును గాక. మనం గొడవ పెట్టుకునే దానికి లేం. మనం దేవుడు బిడ్డలం కదా. మనము ఈరోజు భార్యాభర్తల మధ్యలో కూడా గొడవ తీసుకొస్తుంది సాతాను. వాళ్ళు సంతోషంగా ఉండు. చూడు, ఇజ్రాయెల్ ప్రజలు సంతోషంగా ఉండు, సాతానుకి ఇష్టం లేదు. మీరు ఎట్లా పోతారు అనేసి ఒక గుంపును తీసుకొచ్చింది. మోషేతో సహకరించేది పోయి, అయ్యో మోషే మన బానిసత్వం నుంచి మనల్ని ఒక్కడే మన వెంబడుండి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనము ఈ కష్టకాలంలో మోషకు తోడుండాలనే అనేది పోయి మోషకు విరోధంగా అక్కడ మాట్లాడాము. కానీ ప్రియులారా, మోషే ఎవరిని పట్టించుకోలేదు, ప్రభు వైపు చూశాడు. ఈ రోజు కూడా ప్రియులారా, మనకొచ్చే కష్టాలు, ఒత్తిడులు అనేకంగా ఉంటాయి. కానీ ఆ సమయంలో మనం ఎవరి వైపు చూడకూడదు, దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను దాటించగలడు ఆ సమస్య నుంచి. దేవుడు నీ సమస్య నుంచి తప్పించగలడు. ఆయన తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు. కష్టకాలంలో దేవుడు మనకు తోడుండేవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అచ్చుట వల్లనే కదా అట్లు మేము అనగా నీనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుము కదా అని ఆయనతో చెప్పాడు. అర్థమైందా ప్రియులారా? నేను నీ ప్రజలు సమస్తమైన జనముల నుంచి ప్రత్యేకించబడతాం కదా. అంతే కదా ప్రియులారా? ఇప్పుడు దేవుడు మనం నమ్ముకున్నామంటే మనం ఒక ప్రత్యేకంగా ఉంటాం. మనం ప్రత్యేకించబడ్డాం, ఏర్పరచబడ్డాం. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే మనం ఏర్పరచబడినట్టుగా ఉంటున్నాము. మన ప్రవర్తన వేరుంటది, మన మాటలు వేరుంటాయి, మన జీవితాలు వేరుంటాయి. అంతేనా ప్రియులారా? హల్లెలూయా. మనం ఊరికే గొడవకెళ్ళము. దేవుడికి మహిమ కలుగును గాక. మనము దేవునికి లోబడతా అంటాము. హల్లెలూయా. దేవుడు మన కుటుంబానికి మనకు ఆయన తోడుంటా అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎట్లుంటామట? ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాడు. మనము ప్రత్యేకింపబడతా అంటాం. ప్రత్యేకింపబడతా అంటాం. మన జీవితాన్ని దేవుడు మారుస్తా అంటాం. తప్పుడు జీవితం నుంచి మనం బయటికి వస్తా అంటాం. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఇప్పటికైనా మీరు ప్రతి తప్పుడు కార్యాల నుంచి దేవుడు మీతో ఉంటే మీరు వేరుగా అండి. ఇప్పటికైనా ఆ దేవుడు మనలా వేరు చేస్తా అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 101వ కీర్తన చూడండి బైబిల్ గ్రంథంలో. 101వ కీర్తన, చక్కటి మాటలు ఉంటాయి అక్కడ. నూట 1లో 6-7 వచనాలు చూడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడు 6వ వచనములు అంటే, నా యొద్ద నివసించున్నట్లు, అంతేనా, దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తుల కొరకు దేవుడు కనిపెడుతున్నాడంట. మరి అక్కడ నిర్గమకాండంలో దేవుడు మోషే ఏమంటున్నాడు? మేము ప్రత్యేకించబడతాం కదా ప్రభువా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నమ్మకస్తుల కొరకు దేవుడు కనిపెడుతున్నాడంట.
మీరు పని చేసేటప్పటికి కూడా కొంతమంది నమ్మకస్తులకే డబ్బులు అప్ప చెప్తా ఉంటారు, నమ్మకస్తులనే పనికి పిలుచుకుంటా ఉంటారు. అయ్యో వాళ్ళైతే చేయి చాపి పని చేసిపోతారు, దాచుకోరు అని నమ్మకస్తులను మనం పిలుచుకుంటా అంటే వేరేరి. ఆ మాదిరిగానే ప్రియులారా మన దేవుడు కూడా నమ్మకమైన బిడ్డల కొరకు కనిపెట్టి చూస్తున్నాడట, వేరు చేస్తున్నాడు. దేశంలో అనగా ఈ గ్రామంలో కావచ్చు, ఇంకా మన దేశంలో కావచ్చు, మన జిల్లాలోనే కావచ్చు, దేవుడు మనల ప్రత్యేకించాడు, మనల ఏర్పరిచాడు, మన కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన కనిపెట్టుచున్నాడు. నిర్దోష మార్గమందు నడుచువారు, నిర్దోషమైన మార్గమందు అంటే దోషము లేని వారు మంచి మార్గములో మంచి జీవితంలో నడిచే వారి కొరకాట. నిర్దోషమైన మార్గమున నడుచువారు నాకు పరిచారకులు అగుదురు. అందరి కారణ పరిచారకులు. నిర్దోషమైన మార్గమున నడుచువారే దేవుడికి పరిచారకులు అవుతారు. నిర్దోషం అనగా ఏ తప్పులు చేయని వారు, దోషము లేని వారు, వాళ్ళే దేవుడికి పరిచారకులు అంటాం. ఈరోజు నువ్వు సాపలేవచ్చు, ఈరోజు ఊడు అవ్వచ్చు, లేకపోతే ఇంకా నువ్వు చర్చిలో ఏదో ఒక పని చేయవచ్చు. ఆ పరిచర్య దేవుడు నీకు అప్పచెప్తాడు. ఇంకొకరికి వాక్యం చెప్పే పరిచర్య, ఇంకొకరికి పాటలు పాడే పరిచర్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య దేవుడు అప్పగిస్తుంటాడు. ఎప్పుడు ప్రియులారా నిర్దోషమైన మార్గం అందు మనం నడుచుకున్నప్పుడు, మంచి జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. అందరినీ పనికి పెట్టారు, కొంతమంది అందరిని పిలుచుకోరు కదా, మంచోళ్ళనే మనం పిలుచుకుంటా అంటాం కదా. ఆ మాదిరిగానే ప్రియులారా దేవుడు అట్లాంటి వారి కొరకు కనిపెడుతున్నాడు. 7వ వచనంలో చూడండి ఏమంటుందో, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. ఎట్లాంటి వారు? మోసం చేయువారు. కొంతమంది డబ్బులు తీసుకుంటారు, ఈ రాత్రి తెల్లారి నేను పనికిరానంటారు. వాళ్ళు ఎవరు? మోసం చేసేటప్పుడు. అంతే కదా ప్రియులారా. అప్పుడు ఇంకొకసారి వాళ్ళ వైపు కూడా చూడవు నువ్వు, ఇంకోసారి పిలువవు కూడా. అంతే కదా ప్రియులారా. అలాగనే మన దేవుడు కూడా మనము మోసము నమ్మకంగా ఉంటామని బ్యాప్టిజం తీసుకుంటా అంటాం, నమ్మకంగా జీవిస్తామంటాం, మళ్ళీ వెళ్ళిపోయి తాగుతా అంటాం, మళ్ళీ వెళ్ళిపోయి అంబరు తింటారు, మళ్ళీ వెళ్ళిపోయి ఆడోళ్ళు తాగుతారు, చర్చికి వచ్చేటోళ్ళు మగోళ్ళు కూడా తాగుతా అంటారు. నువ్వు ఎట్లా క్రైస్తవురాలువు? ఎట్లా దాగుతుందిరా పైన? నువ్వెట్లా నమ్మకస్తురాలువు? అంతే కదా. అంటే నువ్వు మోసం చేస్తున్నావు అన్నట్టే కదా. దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించాడు. మోసపూరితమైన కార్యాలు చేస్తే దేవుడు అంగీకరించడు. ఒక మనిషిమే మనం ఒకసారి తప్పు చేసాడంటే వారి నమ్మవు, నువ్వు నాకు మోసం చేసినావు అని. నా డబ్బులు తీసుకుంటావు, నీ డబ్బులు తీసుకుంటారు, ఈ రాత్రి వాడుకుంటారు, పనికొత్తలంటారు, డబ్బులు తీసుకుంటారు, తెల్లారు రానంటే ఎంత మోసం అది. ఇంకొక పని వల్ల మనం నిన్న ఈ రాత్రి పిలుచుకునే వాళ్ళం కదా, రాత్రి రానంటే. కాబట్టి నీవు కూడా ఈరోజు ఎలాగుంటున్నావు దేవుడి దగ్గర? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉంటున్నాం దేవుడి దగ్గర, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. అలాంటి మోస కార్యాలు మనం చేయకూడదు. అంతేనా? ఇంకొక మాట కింద ఉన్నది చూడండి, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. అంటే ఉండడి అక్కడ అబద్ధం ఆడేటోడు. ఇంకోసారి మనం కూడా ఏమంటాం, ఇంకోసారి నాకు కనపడకు, నేను నీ వైపు చూడ, నువ్వు నా వైపు చూడ, పో 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 అంటా ఉంటాం. అబద్ధం ఆడితే దేవుడి దగ్గర మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ఒక మనుషులుగా మనమే ఒక వ్యక్తిని సహించుకోలేం. మరి దేవుడు ప్రేమమయుడు, ఆయన ప్రేమిస్తున్నాడు. అయినప్పటికీ మనం అబద్ధాలు ఆడితే ఎట్లా? నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఒక నమ్మకమైన జీవితాన్ని జీవించాడు. నీ కొరకు రక్తాన్ని కార్చాడు, ఆయన కన్నీరు కార్చాడు ఆ గెచ్చమనే తోటలో. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా దేవుడి దగ్గర జీవిస్తానన్నావు, ఈరోజు అబద్ధాలు ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు. కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇప్పటికైనా మారు మనసు పొందు. ఇలాంటి అన్నిటి నుంచి విడుదల పొందండి. దేవుని వైపు చూడండి.
దేవుడికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. ఈ అధ్యాయం తర్వాతనే ఉంటుంది. 28వ అధ్యాయము సామెతలు 20వ వచనాన్ని చూడండి ఒక్కసారి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఏమంటున్నాడు అక్కడ? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునాట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరికి ప్రియులారా? నమ్మకస్తులకు ఆయన దీవెనలు మెండుగా కుమ్మరించబడును. నీకు నమ్మకంగా ఒక ఆయన పని చేస్తే పోతే పోనీ 10 రూపాయలు తినిబిడ్డా అని ఇస్తావా ఇయ్యవా? వాళ్ళు కూడా అయ్యో మన నమ్మకంగా పని చేస్తాను కాబట్టి వాళ్ళే చూసుకుంటారు లే అని కొన్నిసార్లు వాళ్ళు కూడా చేసి వెళ్ళిపోతా ఉంటారు. ఆ టైంలో పని చేయించుకున్న వారు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే 1 రూపాయి వదిలిపెడతారు, బిడ్డ నమ్మకంగా మనకు పని చేస్తుందని. చాలా మంది ఉంటారు అట్లా. కానీ ఇక్కడ కూడా చూడండి ప్రియులారా, నమ్మకస్తుల పైన దేవుని దీవెనలు మెండుగా ఉండునట. దేవుడికి మహిమ కలుగును గాక. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును, ధనవంతుడగుటకు ఆతుర్తపడువాడు శిక్ష నొందకపోడు. ధనవంతుని కావాలని చాలా మంది మోసం చేస్తా అంటారు కదా. ధనవంతులకు కావాలని కొంతమంది అయితే 1 కూలి పోయి 2 కూలీలు చేస్తారు. ఆ 2 కూలీలు ఇంకా కొంత దొంగతనం చేసుకుని వస్తారు. ఇలాంటి కొన్ని కార్యాలు చేసేటప్పుడు వారిని ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? వాళ్ళు ఖచ్చితంగా శిక్ష నొందక పోరు. మనల దేవుడు నమ్మకస్తుడిగా ధనవంతుని చేయాలి. మనం ధనవంతులం కావడానికి ఆతురత పడకూడదు. ఒక సమయం వచ్చినప్పుడు మనల దేవుడు తీసుకుపోయి హెచ్చిస్తా అంటాడు. తగిన సమయంలో నేను మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పాడు. ఒక సమయం అనేది మనకు వచ్చినప్పుడు మనల దేవుడు తీసుకుపోయి ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రభు మనల్ని పెడతా అంటాడు. అయితే అప్పటి వరకు మనం దేవుడి దగ్గర నమ్మకము కలిగి ఉండాలి. తెలుసా ప్రియులారా? మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కేటప్పటికి రైల్వే స్టేషన్కి పోయి చాలా వరకు లైన్లో వెళ్ళిపోయి టికెట్ తీసుకోవాలి. ఒకవేళ మనం పక్కదారి గుండా పోయి కౌంటర్లో చేయి పెడితే లైన్లో రాప అంటారు. అక్కడ మంచోళ్ళు ఉంటారు, లైన్లో రాపను వెనక. అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉండి మనల్ని పట్టుకొని పోయి వెనక పట్టేస్తారు. అంటే ప్రియులారా, ఒక టైం అనేది వచ్చినప్పుడు దేవుడు మనల్ని తీసుకుపోయి ఒక మంచి స్థాయిలో మనల్ని పెడతా అంటారు. అప్పటి వరకు మనం దేవుడికి నమ్మకస్తులుగా ఉండాలి. ఆతురత పడవద్దు ధనవంతులు కావడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చాలా మంది ఒక్కొక్క దాంట్లో కొంత ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేసేటప్పటికి, ఏదైనా వ్యాపారం చేసేటప్పటికి 10 రూపాయలది 5 రూపాయలు, ఇంకొక 5 రూపాయలు తీసుకొని అమ్ము. 10 రూపాయలది 100 రూపాయలకు అమ్ముతారు, 50 రూపాయలకి పో. లేకపోతే నువ్వు తెలిసినావు కాబట్టి 90 రూపాయలు ఇపో అంటారు. ఆ వస్తువు ఎంత? 10ది 5కి అమ్ముకో, న్యాయం అది. కానీ దాన్ని 100 రూపాయలకు అమ్మే వస్తువులు ఉన్నాయి 10 రూపాయలకి. అయితే వారు అలాగూ ఆతురత పడుతూ అంటారు కాబట్టి ఆ శిక్ష, ఇంత మోసం చేస్తున్నారు కాబట్టి శిక్ష నొందక పోరు. ఖచ్చితంగా దేవుడి దగ్గర శిక్ష అనేది ఉంటది. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి 29వ అధ్యాయంలో, అదే సామెతల గ్రంథంలో 29 చూడండి ప్రియులారా, 18వ వచనం. దేవోక్త లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అనగా దేవోక్తి అనగా మంచి మాటలు. మంచి మాటలు లేకపోతే కట్టులేక తిరుగుతురు. అంటే ఇప్పుడు ఒక ఎద్దు కనుక కట్టేసినప్పుడు అది కట్టు మీద ఉంటా ఉంటది, అంతే కదా ప్రియులారా? అది మనం ఒకవేళ కట్టు మీద లేకపోతే అదేం చేస్తుంది? అంతా తిరుగుతుంటా ఉంటది, అంతే కదా ప్రియులారా? అలాగనే మనము కూడా ఒక మంచి మాటలు కనుక మన హృదయంలో లేకపోతే తప్పులు చేయడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. తప్పులు చేస్తారు. అదే దేవుడి యొక్క దేవోక్తి అనగా మంచి మాటలు, భయపడే మాటలు, భక్తికరమైన మాటలు, నమ్మకమైన మాటలు. దేవుడి పట్ల నమ్మకంగా జీవించే వారికి ఒక మంచి మాట ఏం చెప్తుంది బైబిల్లో కూడా. ఒక మాట ఏముంటుందంటే, పశువుకు ఒక దెబ్బాట, మనిషికి ఒక మాట.
ఈ మాటకు లోబడినప్పుడు, ఒకవేళ పశువు ఒక దెబ్బ తినినప్పుడు అవేమైతాయి ప్రియులారా? అదొక మాట కన్నా మనం లోబడాలా, ఒక దెబ్బ కన్నా తిరిగి రావాలా. దాన్ని దెబ్బ కొట్టేదాకా అది రాదు, అంటే వినది. కాబట్టి మనిషి కూడా ఒకసారి మనం మంచి చెప్పినామంటే ఆ మంచి మాటలను పట్టుకొని తిరగాలి. ఊరికే మనం మందలించొద్దు, వారిని హెచ్చరించడం కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగనే ఇక్కడ దేవోక్తి లేని ప్రజలు కట్టు లేకుండా తిరుగుతురంట. హల్లెలూయా. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రము వాక్యాన్ని చెప్తుంది, మంచి మాటలు చెప్తుంది. ఆ మాటలు లేకపోతే, ఆ ధర్మశాస్త్రానికి లోబడకపోతే అక్కడ ఏం జరుగుద్ది ప్రియులారా? శిక్షనే కదా. హల్లెలూయా. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. అది కట్టు అన్నమాట. వాక్యం అనేది ఒక కట్టు. కట్టు కట్టేమంటే గేదెలు అక్కడే ఉంటాయి, బర్రెలు అన్నే ఉంటాయి, కట్టేసినప్పుడు మేకలు అన్నే ఉంటాయి, గొర్రెలు అన్నే ఉంటాయి. హల్లెలూయా. దానికి ఒక కట్టు లేకపోతే ఒక కంచ అవి వెళ్ళనే ఉంటాయి. అలాగే ప్రియులారా, వాక్యం అనే కట్టు మనకు అవసరం అయ్యి ఉన్నది. వాక్యం అనే కట్టు మనకు ఉన్నప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మ కింద లోబడి జీవిస్తా ఉంటాం. మనం కూడా దేవుడి వాక్యపు యొక్క కట్టులోనే నడుస్తా ఉంటాం మనం. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే ధర్మశాస్త్రమును అనుసరించి నడుచువాడు ధన్యుడు. నరహత్య చేయొద్దన్నాడు, దొంగిలించొద్దన్నాడు, వ్యభిచరించొద్దన్నాడు, తాగొద్దన్నాడు, అబద్ధ సాక్ష్యములు చెప్పవద్దన్నాడు, నీ పొరుగువాని సొమ్ము ఆశించవద్దన్నాడు. అంతేనా ప్రియులారా? ఇలాంటివన్నీ ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలు. వాటిని అనుసరించి నడుచువాడెవరు? వాళ్ళు ధన్యులట. దేవుడికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రమును అనుసరించి నడుచువారు వాళ్ళు ఎవరు అంటే ధన్యులు. మరి ఈ రాత్రికాల సమయంలో మనము కూడా ధర్మశాస్త్రమే దేవుడు వాక్యమై ఉన్నది. మనము కూడా వాక్యాన్ని అనుసరించి నడిచినట్లయితే ప్రియులారా మనము కూడా ధన్యులమే. వాక్యానికి లోబడినప్పుడు. అందుకే 128వ కీర్తనలో ఒక మాట ఏమున్నది? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవే అనుభవించదు. నీ యొక్క సొమ్మును దొంగలు దొంగిలించరని ఉంటది అక్కడ. మన కష్టార్జితం మనమే తింటాం. మనం యెహోవా యందు ఉన్నాం కాబట్టి మనం ఆశీర్వదించబడతాం. అందుకే ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్న వాడు ధన్యుడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుడి ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో మన జీవితం ఎలాగుందో ఒక్కసారి మనలో మనం పరీక్షించాలి. మన కొరకు ప్రభు ప్రాణాన్ని పెట్టాడు. మనం ఎలాగున్నాం? దేవోక్తి లేకుండా తిరుగుతున్నామా? వాక్యము లేకుండా తిరుగుతున్నామా? వాక్యానికి లోబడతలేమా? ఇప్పటికైనా నువ్వు వాక్యానికి లోబడి తిరుగు, దేవుడి దగ్గరికి రా. చివరిగా నేను ఒకటి చెప్పి ముగిస్తాను నేను మీకు, ఎందుకంటే అలిసిపోయి ఉన్నారు కదా. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి 2 వచనాలు. 16వ అధ్యాయంలో 19-20 వచనాలు. అక్కడ ఒక మాట, 2 మాటలు చూడండి ప్రియులారా. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. మంచి మాటలు ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుడు వెళ్ళిపోయి పరలోకంలో ఆసీనుడై ఉన్నాడు. ఇంకా 20వ వచనంలో చివరిగా చూడండి ప్రియులారా, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించారు. శిష్యులు ఉట్టిగానే లేరు. ఈరోజు మనం కూడా మీరు కలుపు కలిసేటప్పుడు పాటలు పాడతారు, లేకపోతే నాటేసేటప్పుడు పాటలు పాడతారు. తర్వాత పత్తి పెట్టినాము అంటే మా అమ్మ పత్తి కలుపు కలిసేది. మా అమ్మ కలిసేటప్పుడు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ కలుపు మమ్మల్ని కూడా తీసుకుపోయి ఆ పత్తి చేలో కలిపించేటప్పుడు ఫస్ట్ ఆమె, మేము హిందువులు, అప్పుడు ఆమె సంభవ సారావాన్ని మొక్కి అప్పుడు కొడవలి స్టార్ట్ చేసేది. అట్లా మొక్కి అంటే చూడండి ప్రియులారా, మరి వాళ్ళు అంటే ఒక ఆమెకున్న భక్తి, నమ్మకం అది. మరి మనం జీవం గల దేవుడి దగ్గర మనం ఎంత నమ్మకంగా ఉండాలి?
మనం కూడా ఇప్పుడు పాట పాడేటప్పుడు నాటేసేటప్పుడు పాట పాడతారు. తర్వాత నువ్వు క్రీస్తు గురించి చెప్పు, నువ్వు కలుపుగలేసేటప్పుడు ప్రభు గురించి చెప్పు, ప్రభు మాటలు 2 చెప్పు ప్రియులారా. అది స్వార్థ ప్రకటించినట్టే. అక్కడ ఒక వ్యక్తిని మార్చు, ఒక వ్యక్తిని నీ మార్గంలోనికి తీసుకురా, దేవుని మార్గంలోనికి పట్టుకరా. వారు కూడా దీవించబడతారు కదా, వారు కూడా మంచి మార్గంలో వస్తారు కదా. అది నీకు ఆశీర్వాదకరం ప్రియులారా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడు అక్కడ, వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండెను. దేవుడు శిష్యులకు సహకారుడై ఉన్నాడు. అదే దేవుడు మనకు కూడా సహకారిగా ఉంటాడు. అదే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము అనేది స్థిరపరచబడ్డది. దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ జరిగిన సూచక క్రియలు, అద్భుత కార్యాలు జరగడాన్ని బట్టి ఆ ప్రజలు వాక్యము చేత స్థిరపరచబడ్డారు. వాక్యము చేత, వాక్యములు దేవుల్లో స్థిరపరచబడ్డారు. కాబట్టి మనము తప్పులు చేసుకుంటూ దేవుణ్ణి ఎప్పుడు కూడా అనకూడదు. కాబట్టి ఈ రాత్రి మన జీవితాలను క్రీస్తుకు సమర్పించుకోవాలి. మనము మారుమనసు పొందాలి. మనం ఒక మంచి జీవితాన్ని, మంచి భక్తి, మనం భక్తిగా ఉండాలి. అది మనకెంతో ఆశీర్వాదకరము. కాబట్టి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరము మనం మోకరిస్తాం ప్రియ. మోకాళ్ళ జీవితము ఎంతో అవసరం. అది ప్రార్థన అవసరము. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో తప్పకుండా నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో. తప్పకుండా దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకో. నువ్వెక్కడ తప్పిపోయినావు చూసుకో. ఈ రాత్రి ప్రభువా, నా తప్పిదములు క్షమించు ప్రభు అని అడుగు. మోషకు తోడున్నావు తండ్రి, ఇజ్రాయెల్ ప్రజలను నడిపించినావు ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని కూడా నడిపించు, మాకు తోడుగా ఉండు ప్రభువా అనేసి నువ్వు ప్రార్థన చేసుకో. ఈ రాత్రి దేవుడు మనలో ఆ యొక్క తప్పుడు కార్యముల నుంచి, తప్పుడు జీవితాల నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చి ఆ దేవుడు మనల్ని కాపాడును గాక. నా ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి నీ జీవితాన్ని సరి చేసుకో. మనమందరము కొద్ది నిమిషాలు నోరు తెరిచి, కళ్ళు మూసుకొని నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. మనం అందరము దేవుడికి సమర్పించుకుందాం. దేవుడికి సమర్పించుకుందాం. నన్ను క్షమించు ప్రభు అని అడుగుదాం. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడినావు ప్రభు, నన్ను హెచ్చరించినావు ప్రభు, నన్ను నీ వాక్యం చేత బలపరిచినావు తండ్రి. ఓ ప్రభు, నాకు తోడుగా ఉండు, నన్ను మంచి మార్గంలో నడిపించు, నీ మార్గంలో నడిపించు, నా జీవితాన్ని సరిచేయి, నాలో ఉన్న గలిబిలి అంతా తీసివేయి ప్రభు అని దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడికి మహిమ కలుగును గాక. నీ కొరకు నా కొరకు ప్రభు చనిపోయాడు. ఆయనే నా కొరకు నీ కొరకు రక్తము కార్చాడు, ఆ సిలువలో బలియాగమయ్యాడు. మరి ఈ సమయంలో క్రీస్తుకు నిన్ను నువ్వు సమర్పణ చేసుకో. హల్లెలూయా, గ్లోరీ, ప్రైజ్ ప్రైజ్. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఎందుకో నన్ను పిలిచావే, ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే, ఎందుకో పిలిచావే, ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే. స్వాగతం స్వాగతం యేసయ్యా, స్వాగతం స్వాగతం యేసయ్యా. ఎందుకో నన్ను పిలిచావే, ఈ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే. విద్యాలేని వాడనని విలాపిస్తుంటే ఆలాకించావు, నన్ను అభిషేకించావే. విద్యాలేని వాడనని విలాపిస్తుంటే
తాకించావే నన్ను అభిషేకించావే స్వాగతం స్వాగతం నా యేసయ్యా స్వాగతం స్వాగతం నా యేసయ్యా ఎందుకో నన్ను పిలిచావే ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే ఎందుకో నన్ను పిలిచావే యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే కుదరాని రోగముతో కుములుచుండగా కుమారుడా భయపడకాని అభయమిచ్చావే కుదరాని రోగముతో కుములుచుండగా కుమారుడా భయపడకాని అభయమిచ్చావే స్వాగతం స్వాగతం నా యేసయ్యా స్వాగతం స్వాగతం నా యేసయ్యా ఎందుకో యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే ఎందుకో నన్ను పిలిచావే ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే రాని నన్ను ఎన్నుకున్నావే నీ పనిలో పాత్రగా మలుచుకున్నావే పనికి రాని నన్ను ఎన్నుకున్నావే నీ పనిలో పాత్రగా మలుచుకున్నావే స్వాగతం 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 యేసయ్యా ఎందుకో యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే ఎందుకో నన్ను పిలిచావే యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే స్వాగతం స్వాగతం నా యేసయ్యా స్వాగతం స్వాగతం నా యేసయ్యా జ్ఞానుల ముందు ఎన్నుకున్నావే అజ్ఞానినైనా నాకు నీ జ్ఞానమునిచ్చావే జ్ఞానుల ముందు ఎన్నుకున్నావే అజ్ఞానినైనా నాకు నీ జ్ఞానమునిచ్చావే స్వాగతం స్వాగతం నా యేసయ్యా స్వాగతం స్వాగతం నా యేసయ్యా ఎందుకో పిలిచావే యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే ఎందుకో పిలిచావే యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే స్వాగతం స్వాగతం నా యేసయ్యా స్వాగతం స్వాగతం నా యేసయ్యా ధన్యుడని చెప్తుంది వాక్యం నన్ను పిలిచావే సోదరి సోదరుడా ఇప్పటికైనా నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో ప్రార్థించుకున్నాను సమయంలో చివరి ప్రార్థన చేసుకున్నాను సోదరుడు ఆనోకు చివరి ప్రార్థన చేస్తున్నాను మనమందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఏకీభవిస్తాం ప్రియ హల్లెలూయా 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 స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మహిమల తండ్రి గొప్ప దేవుడా నిన్న నేడు